పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట. అలాగే మంచి చేయాలనుకునే వారికి అంతా మంచే కనిపిస్తుంది. అదే బుర్రలో చండాలం పెట్టుకుంటే ఇక చెప్పాల్సిన పనే లేదు. అలాంటి వారి ఆలోచనే అశుద్ధం. నోరు తెరిస్తే కంపు. అసలు ఇలాంటి వాళ్ళు ఉన్నారా అంటే ఏపీలో కుప్పలు కుప్పలుగా ఉన్నారు. వైసీపీ ముసుగు కప్పుకొని ఏపీ బ్రాండ్ పైన విషం చెందుతున్నారు. వాళ్ల దృష్టిలో జగన్ ఏం చేసినా రైట్, చంద్రబాబు ఏం చేసినా తప్పే. ఎందుకు అని ప్రశ్నిస్తే మాత్రం అసలు జవాబే ఉండదు. అదో రకం పిచ్చి. అందుకే వాళ్లను జగన్ సైకోలు అంటారు కూడా. ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి సరిగ్గా 10 నెలలు. 5 ఏళ్ల వైసీపీ అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడారు. 5 ఏళ్ల పాటు జగన్ చేసిన మంచి పని ఏమిటి అని తరచి చూస్తే కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా కనిపించదు. అదే జగన్ అరాచకాలు ఏమిటా అంటే మాత్రం 1 కాదు 2 కాదు 100ల్లో బయటకొస్తాయి. 5 ఏళ్ల పాటు ఏపీని రాజధాని లేని రాష్ట్రం కింద మార్చేసిన ఘనత ఒక్క జగన్ రెడ్డికి మాత్రమే దక్కుతుంది. చక్కగా సాగుతున్న అమరావతి పనులను బ్రేక్ కొట్టారు. ఎక్కడి పనులు అక్కడే ఆపేశారు. తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రానికి 3 రాజధానులు అంటూ విచిత్రమైన ప్రతిపాదన తీసుకొచ్చారు జగన్. ఈ ప్రతిపాదన వెనుక ఓ పెద్ద కుట్ర ఉందన్న మాట వాస్తవం. అమరావతి పూర్తి చేస్తే పేరు మొత్తం చంద్రబాబుకు దక్కుతుంది. అలా రావటం జగన్ లాంటి సైకోకు అస్సలు నచ్చదు. అందుకే అమరావతిని పక్కన పెట్టేశారు. ఇక విశాఖను పరిపాలనా రాజధానిగా ఎందుకు ప్రకటించారు అంటే అప్పటికే విశాఖ చుట్టుపక్కల ఉన్న 1000 ఎకరాల విలువైన భూములపై జగన్ అండ్ కో టీం కన్నేసింది. వాటిని కాజేసేందుకు విశాఖ నగరంలో ఓ మాఫియా ముఠా ప్రత్యేకంగా సిద్ధమైంది కూడా. అయితే ఇవేవీ తెలియని ఎర్రి గొర్రెలు మాత్రం జగన్ తీసుకున్న నిర్ణయం సూపర్ అని ఆహా ఓహో అంటూ పాకాలు ఊదారు. అయితే జగన్ కుట్రను ముందే గుర్తించిన ఉత్తరాంధ్ర ప్రజలు వైసీపీకి అడ్రస్ లేకుండా చేశారు. ఇక ఏపీలో కూటమి సర్కార్ కొలువు తీరిన వెంటనే ఇచ్చిన మాటకు కట్టుబడి అమరావతి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై చంద్రబాబు దృష్టి పెట్టారు. 5 ఏళ్లుగా మరుగున పడిన అమరావతి ప్లాన్ దుమ్ము దులిపారు. నాడు 80% పైగా నిర్మించిన భవనాలను స్వయంగా పరిశీలించారు. తర్వాత అమరావతిలో పెట్టుబడులపై దృష్టి పెట్టారు. అమరావతి పూర్తి చేసేందుకు టైం బ్యాండ్ కూడా పెట్టుకున్నారు. అమరావతి రీస్టార్ట్ పనులకు ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించారు. ఇక ఈ వేదిక మీద నుంచే 3 ఏళ్లలో అమరావతి పూర్తి చేస్తామని, ఆ ప్రారంభోత్సవం కూడా ప్రధాని మోడీ చేస్తారని చంద్రబాబు ప్రకటించారు. అంటే అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామన్న విషయంపై ఎంత నమ్మకంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడే జగన్ సైకోలు తమ జూలు విదిలిస్తున్నారు. అమరావతిపై విషం కక్కటం మొదలుపెట్టారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే అమరావతిలో హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ భవనాలకు పునాదులు వేశారు. అయితే 5 ఏళ్ల జగన్ పాలనలో కనీసం ఒక్క ఇటుక కూడా పెట్టలేదు. అలాగే రాజధాని అమరావతి ప్రాంతాన్ని ముంపు ప్రాంతమని తప్పుడు ప్రచారం చేసినందుకు నానా పాట్లు పడ్డారు. కృష్ణా నదికి వరద వస్తే నీరు ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు వదలకుండా చంద్రబాబు ఇల్లు మునిగిపోయిందని చూపేందుకు జగన్ ప్రభుత్వం కుట్ర చేసింది. దీంతో నీరు వెనక్కి తన్నింది. అలా పునాదుల్లో చేరిన నీరు రోజుల తరబడి నిలిచిపోవడంతో బురద పేరుకుపోయింది. ఇక అమరావతి గ్రామాల్లోకి నీరు చేరిన వీడియోలను అప్పట్లో వైసీపీ సోషల్ మీడియా సైకోలు తెగ సర్క్యులేట్ చేశారు. ఇక్కడే అమరావతి కట్టాలని అనుకుంటున్నారు, అప్పుడు అంతా మునిగిపోతాము అని ప్రచారం చేశారు. ఇప్పుడు అవే వీడియోలను వైసీపీ అనుకూల మీడియా మరోసారి పోస్ట్ చేస్తోంది. గ్రేట్ ఆంధ్ర, ఉత్తరాంధ్ర నౌ వంటి వైసీపీ పెయిడ్ మీడియా పాత వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రభుత్వ కార్యాలయాల భవనాలు వస్తున్నాయి అంటూ కామెంట్ పెట్టారు. సత్య హరిశ్చంద్ర శ్మశానం నుంచి చెప్పిన మాటను అమరావతికి ఆపాదిస్తూ దుర్మార్గపు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలా అమరావతిని శ్మశానంతో పోల్చిన నాటి స్పీకర్ తమ్మినేని సీతారాం అడ్రస్ లేకుండా పోయారు. అయినా సరే ఏమాత్రం బుద్ధిరాని వైసీపీ సోషల్ సైకోలు మళ్ళీ అదే తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు. వర్షం వస్తే నీరు నిలబడటం సహజం, దాన్ని దిగువకు వెళ్లే మార్గం ఏర్పాటు చేస్తే చాలు. అమరావతి ప్లాంట్ సిటీ, అక్కడ రహదారులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కరెంటు సరఫరా, ఇలా ప్రతి విషయంలో కూడా అడ్వాన్స్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. ఎంత పెద్ద వరద వచ్చినా సరే చుక్క నీరు కూడా రోడ్డుపై నిలబడే అవకాశం లేకుండా డ్రైనేజ్ సిస్టమ్ డిజైన్ చేశారు. మరి అలాంటి చోట నీరు ఎందుకుంటుంది? కానీ వైసీపీ సైకోలు మాత్రం పునాదుల్లో ఉన్న నీటిని బయటకు తీయకపోగా గ్రామాలు మునిగిపోయేలా కుట్రలు చేసిందే కాకుండా అదేదో ముంపు ప్రాంతమని, అక్కడ రాజధాని నిర్మిస్తే ప్రజలంతా మునిగిపోతారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇలా ఫేక్ ప్రచారం వల్ల పెట్టుబడిదారులు రాకుండా అడ్డుకోవాలని కుట్ర చేస్తున్నారు. ఇలా ఫేక్ ప్రచారం చేసి వారిని కట్టడి చేయకపోతే ప్రజల్లో విషపు బీజం నాటేందుకు ఎంతకైనా దిగజారిపోతారు. ఇలా తప్పుడు ప్రచారం చేసే వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. వాళ్ళు ఎవరైనా సరే బెండు తీయకపోతే ఇలా ఏపీ బ్రాండ్ దెబ్బతీస్తూనే ఉంటారు. కాబట్టి చంద్రబాబు గారు ఇలాంటి సైకోలపైన కూడా కాస్త దృష్టి పెట్టండి సార్.